డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి నేర్చుకుంటాం. సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క పాత్రలు, బాధ్యతలు అనేటువంటి అంశాలను గురించి మనం ఈ పాఠ్యభాగంలో నేర్చుకుంటాం. అందుచేత పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు చెప్పేటువంటి అంశాలన్నింటినీ కూడా శ్రద్ధగా వింటూ ముఖ్యమైనటువంటి విషయాలని నోటు పుస్తకంలో రాసుకుంటే ఎగ్జామ్స్లో బాగా రాయటానికి ఉపయోగపడతాయి. అందుచేత వీటి మీద దృష్టి పెట్టి మీరు వినాలి. ముఖ్యంగా సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడు లక్షణాల్లో చూసినట్లయితే, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి అవివివేశము, చతురత, ఆర్ద్రత, నిష్కప్త్యము, వృత్తిధర్మము, నమ్మదగి ఉండుట అనేటువంటి వ్యక్తిగత లక్షణాలు ఉండాలి. వ్యక్తిగత లక్షణాల్లో అవివివేశము అనేటువంటిది, అలాగే చతురత అంటే మంచి సబ్జెక్టులో నైపుణ్యాలు కలిగి ఉండటం అన్నమాట. నైపుణ్యాలతో చెప్పగలగటం, చతురతతో చెప్పటం, అది కూడా ఉండాలి. అలాగే ఆర్ద్రత అంటే ఏడటం అని కాదు, సబ్జెక్టుని ఎలా చెప్పాలి, ఏ సందర్భంలో ఎక్కడెట్లా చెప్పాలి, అలాగే సబ్జెక్టు పట్ల విద్యార్థులను ఏ రకంగా ఆకర్షించుకోవాలి అనేటువంటి ఆర్ద్రతతో కూడుకున్నటువంటి వ్యక్తిగత లక్షణాలు కూడా తప్పనిసరిగా ఉపాధ్యాయుడికి ఉండాలి. అంతేకాకుండా నిష్కపట్యం అంటే నిష్కపటముగా ఉండటం, అంటే ఎలాంటి కపట స్వభావం లేకుండా, లోపల ఎలాంటి స్వార్థాలు లేకుండా మంచి నిస్వార్థంతో ఉండటం అన్నమాట. అలాగే వృత్తి ధర్మం కలిగి ఉంటాం. వృత్తికి ఎప్పుడు కూడా ద్రోహం చేయకూడదు. వృత్తికి ద్రోహం చేయకుండా తనకు ఏ వృత్తి అయితే నీకు వచ్చిందో, అంటే ఆ వృత్తిని మీరు గౌరవించాలి, ఆ వృత్తిని నమ్మాలి. వృత్తి ధర్మాల్లో ఏవైతే మీరు నేర్చుకుంటారో, వృత్తి ధర్మాల్లో పాఠాలు చెప్పటం, సక్రమమైనటువంటి రీతిలో పాఠం చెప్పటం, విద్యార్థులకు సమస్యలు తెలుసుకోవటం, అలాగే ఏ విద్యార్థులకు అర్థం కావట్లేదో వాటిపైన రెమెడియల్ టీచింగ్ చేయటం, ఇలాంటివి అనేక రకాలైనటువంటి వృత్తి ధర్మాలు ఉన్నాయి. కనుక ఆ వృత్తి ధర్మాన్ని తప్పనిసరిగా పాటించాలి. అంతేకాకుండా నమ్మదగి ఉండటం, అంటే విద్యార్థికి పాఠం చెప్పేటప్పుడు నీ యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నమ్మాలి, ప్రధానోపాధ్యాయుని నమ్మాలి, అలాగే ఇతర ఉపాధ్యాయులు నమ్మాలి, విద్యార్థులను నమ్మగలిగి ఉండాలి. అంటే వాళ్ళ మీద నమ్మకం కలిగి ఉండుట అని అర్థం అన్నమాట. నమ్మదగి ఉండుట అనేటువంటి అనేక రకాలైనటువంటి వ్యక్తిగత లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. కనుక ఇవి లేకుండా సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడు లేడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే వ్యక్తిగత లక్షణాల్లో మరికొన్ని లక్షణాలు కనుక చూసినట్లయితే తగిన అర్హతలు ఉండాలి. తగిన అర్హతలు అంటే ఆయన ఉపాధ్యాయుడు కావటానికి కావాల్సినటువంటి అర్హతలన్నీ కూడా ఉండాలి. అంటే డిగ్రీ చదవాలి, బీఈడీ చేసి ఉండాలి, బీఈడీ పాస్ అయి ఉండాలి. అలాంటి డిగ్రీ పాస్ అయ్యి బీఈడీ చేసినటువంటి వ్యక్తి, అలాగే టెట్ పాస్ అయినటువంటి వ్యక్తి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి. కనుక ఉపాధ్యాయుడు అవటానికి కావాల్సినటువంటి ఇలాంటి అర్హతలన్నీ కూడా ఉండాలి. అంతేకాకుండా వేషభాషలు మరియు గొంతు, అంటే ఉపాధ్యాయుడికి తగినటువంటి వేషం వేసుకోవాలి. చక్కగా దువ్వుకోవటం, మంచి బట్టలు వేసుకోవటం, తర్వాత ఫార్మల్గా ఉండేటువంటి దుస్తులే ధరించటం, ఇలాంటివన్నీ కూడా వేసుకోవాలి. టీషర్ట్లు వేసుకోవటం, జీన్ ప్యాంట్లు వేసుకోవటం, అలాగే రకరకాలైనటువంటి క్రాప్స్తో వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా వేయకూడదు. సాధారణమైనటువంటి వేషభాషలు మాత్రమే ఉండాలి. భాష కూడా మంచిగా ఉండాలి, స్పష్టంగా మాట్లాడగలిగి ఉండాలి.
అంతేకాకుండా గొంతు కూడా మంచిగా ఉండాలి. మరీ పేలవమైనటువంటి గొంతు కాకుండా కొంచెం గంభీరమైనటువంటి గొంతు కలిగి ఉండటం కూడా వ్యక్తిగత లక్షణాల్లో ముఖ్యమైనటువంటిగా మనం చెప్తాం. అంతేకాకుండా హావభావాలు పలికించాలి. హావభావాలు పలికించడం అంటే మనం మాట్లాడేటప్పుడు ముఖ కవలికలు మారుతూ ఉండాలి. అలాగే చేతులు ఊపుతూ ఉండాలి, సందర్భానుసారంగా చేతులు ఊపుతూ ఉండాలి. విద్యార్థితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అంటే విద్యార్థిని ఏమన్నా అడగవచ్చు, సూర్యపుటము అని దేన్ని అంటాం? యూ స్టాండప్ అని అంటాం. యూ స్టాండప్, యూ సిట్ డౌన్, ఎస్ యూ సిట్ డౌన్, ఎస్ వెరీ గుడ్. ఇలా అంటే ఇలా అనేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? హావభావాలు ప్రదర్శిస్తున్నాం. అలాగే గొంతులో ఉండేటువంటి మాడ్యులేషన్ కూడా, అంటే పెద్దగా మాట్లాడటం, చిన్నగా మాట్లాడటం, అంటే విద్యార్థికి తగిన రీతిలో విద్యార్థిని అట్రాక్ట్ చేయటం కోసం, పాఠ్యాంశం వైపుకు అతనిని వినేటట్టుగా చేయటం కోసం ఇలాంటి వ్యక్తిగత లక్షణాలు అనేటువంటివి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి తప్పనిసరిగా అవసరం అవుతాయి. అంచేత తగిన అర్హతలు ఉండాలి. రెండవది వేషభాషలు మరియు గొంతు మంచిగా ఉండాలి. మంచి గొంతు కూడా ఉండాలి. హావభావాలని పలికించగలగాలి. పాఠ్యాంశం ఆధారంగా హావభావాలు వచ్చేటట్టు కూడా ఉండాలి. అలా వచ్చినప్పుడే ఉపాధ్యాయుడు తన పాఠాన్ని రక్తికర్తించగలడు పాఠశాలలోని తరగతి గదిలో. అలాగే మనం చూసినట్లయితే సమాచార ప్రసార నైపుణ్యాలు కూడా తప్పనిసరిగా ఉపాధ్యాయుడికి ఉండాలి. అంటే సాంఘిక శాస్త్రం చెప్పేటువంటి ఉపాధ్యాయుడికి ల్యాబు అంటే సాంఘిక శాస్త్రం యొక్క ప్రయోగశాల ఉన్నప్పటికీ కూడా సమాజాన్ని ప్రయోగశాలగా భావిస్తాం. అలాగే సైన్స్ విద్యార్థులకు, మ్యాథ్స్ విద్యార్థులకు ఆయా ల్యాబ్స్ ఉంటాయి. వాళ్ళు అక్కడికి వెళ్తారు, కొన్ని నేర్చుకుంటారు. కానీ అలా కాకుండా సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడికి కొన్ని అంశాలే దోహదపడేటట్టుగా ఉంటాయి కనుక ఇతనికి తప్పనిసరిగా సమాచార ప్రసార నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలి. దీనిలో మనం చూసినట్లయితే సహనశీలం కలిగి ఉండాలి, సహనశీలిగా ఉండాలి. అలాగే సమయస్ఫూర్తి ఉండాలి. పాఠం చెప్పేటప్పుడు ఏ పాఠం అయితే చెప్తున్నామో ఆ పాఠం ప్రారంభం నుంచి చివరి వరకు సమయస్ఫూర్తితో ఎక్కడా విసుక్కోకుండా చెప్పగలగాలి. అంతేకాకుండా నమ్రత కలిగి ఉండాలి. నమ్రత కూడా కలిగి ఉండాలి. నమ్రత లేకుండా మనం ఏ అంశాలను కూడా చెప్పలేము. అలాగే ఆత్మనిగ్రహం అంటే తనకు తాను ఆత్మనిగ్రహం కలిగి ఉండాలి. నేను మంచిగా చెప్తాను, ఈరోజు పాఠ్యాంశము పిల్లలందరూ బాగా అర్థం చేసుకునేటట్టు చెప్తాను, నేను బాగా ప్రిపేర్ అయ్యాను, నేను బాగా సంసిద్ధుడిని అయ్యాను, నేను చెప్పేటువంటిది అందరికీ అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశం తప్పనిసరిగా ఉండాలి. అందుకని ఆత్మనిగ్రహం ఉండాలి, ఉత్సాహం ఉండాలి. వినాలనేటువంటి ఉత్సాహాన్ని విద్యార్థుల్లో కలిగించాలి. చెప్పాలనేటువంటి పాఠం చెప్పాలి నేను విద్యార్థులకు అనేటువంటి ఉత్సాహం ఇటు సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుల్లో ఉండాలి తప్పనిసరిగా. కనుక ఇలాంటి లక్షణాలు ఉండటం అనేటువంటిది చాలా అవసరం సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడికి. కనుక యాస్పిరెంట్స్ కూడా సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడికి ఉండవలసినటువంటి లక్షణాల గురించి చర్చించేటప్పుడు ఇలాంటి లక్షణాలన్నీ ఉండాలని మీరు గమనించాలి. అలాగే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వాచికంలోనూ అలాగే అశాబ్దికంగాను సమాచారాన్ని చక్కగా ప్రచారం చేయగలగాలి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వాచికం అంటే చెప్పటంలో అంటే తన యొక్క వాగ్దాటి ఉండాలి. చెప్పేటప్పుడు వాగ్దాటితో చెప్పాలి. అలాగే అశాబ్దికంగాను సమాచారం చక్కగా ఇవ్వగలగాలి. అశాబ్దికంగా అంటే మాటలు లేకుండా తన ప్రవర్తన ద్వారా, తరగతి గదిలో తన ప్రవర్తన ద్వారా, సైకిళ్ళ ద్వారా కొంచెం విద్యార్థులకు సమాచారాన్ని ఇవ్వగలగాలి. అంచేత ఒక్కోసారి ఉపాధ్యాయుడు ఏం చేస్తారు, సైకిల్ ద్వారా నువ్వు కాదు అతను అని చెప్పడానికి ఇలాంటి అశాబ్దిక ప్రవర్తన అనేటువంటిది కూడా ఉపాధ్యాయుడికి ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాకుండా మనం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క సమాచార నైపుణ్యాల్లో చూసినట్లయితే
నాటకీకరణంలో పాత్ర పోషణలో ఆరితేరి ఉండాలి. అంటే నాటకీకరణం అంటే ఏంటి? కొన్ని పాఠ్యాంశాలను నాటకీకరణ పద్ధతిలో చెప్పాలి అని, అంటే దీన్నే డ్రమటైజేషన్ టెక్నిక్ అంటాం. కనుక ఈ నాటకీకరణంలో చేసేటప్పుడు ఏం చేస్తాం? ఆయా పాత్రలు ఉంటాయి. నాటకం అనగానే పాత్ర ఉంటుంది. ఆ పాత్ర పోషణలో ఉపాధ్యాయుడు ఆరితేరి ఉండాలి. అంటే దానిలో కంప్లీట్గా ఆ పాత్రలో నిమగ్నం అయిపోయి ఆ పాఠ్యాంశాన్ని చెప్పేవాడిగా ఉండాలి. అలాగే మంచి భాష, అంటే స్పష్టమైనటువంటి భాష ఉండాలి. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి చలోక్తులు, అంటే హాస్య ప్రధానంగా ఉండేటువంటి చలోక్తులు కూడా ఉండాలి. ఎప్పుడూ కూడా సీరియస్గా కాకుండా కొన్ని విషయాలను సందర్భానుసారంగా ఆ ఆసక్తులు కూడా పండించాలి. పిల్లలందరూ కూడా నవ్వుకునేటట్టు కూడా ఉండేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఎవరి మీద ఉంది? సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుని మీద ఉన్నది. అంచేత ఈ నాటకీకరణం అనేటువంటిది సన్నివేశాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని ఉత్తేజపరచడం కోసం, ఉన్మీకీకరణ చేయటం కోసం కొన్ని సందర్భాల్లో నాటకీకరణ ప్రక్రియలో లేదంటే అభినయం చేయటం ద్వారా కూడా ఈ పాఠానికి సంబంధించినటువంటి ఆసక్తిని పిల్లల్లో కలిగించడానికి దోహదపడతాయని చెప్పవచ్చు. కనుక ఇలాంటి లక్షణాలన్నీ కూడా సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుల్లో ఉండాలి. అంతేకాకుండా సమయస్ఫూర్తితో కథనాన్ని పఠనాన్ని ఇవ్వగలగాలి. సమయస్ఫూర్తి ఉండాలి. సందర్భానుసారంగా, అంటే అప్పటికప్పుడే సందర్భంగా వచ్చినప్పుడు ఆయా నిర్ణయాలు తీసుకునేటట్టు ఉండాలి. అంతేకాకుండా కథనాన్ని నడిపించాలి. సమయస్ఫూర్తితో కథనాన్ని నడిపించాలి. మనం ఏదో రాసుకున్నది లేదంటే మనం పట్టినటువంటి విధానంలో కాకుండా కథనాన్ని పిల్లలందరికీ కూడా చక్కగా వినేటట్టుగా, అది రక్తి కట్టేటట్టుగా, వాళ్ళు చదువుకోవడానికి వీలుగా, అంటే పఠనాన్ని చేసుకునేటట్లుగా ఉపాధ్యాయుడు చేస్తూ ఉండాలి. అంతేకాకుండా వివరణను ఇవ్వగలగాలి. అనేక అంశాలకు ఒక పాఠాన్ని తీసుకున్నప్పుడు ఆ పాఠానికి సంబంధించినటువంటి అనేక అంశాలని తరగతి గదిలో విద్యార్థులకు వివరించగలిగే వాడిగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉండాలి. అంతేకాకుండా మిమిక్రీలో పట్టు సంపాదించాలి. మిమిక్రీలో పట్టు అంటే మిమిక్రీ ప్రత్యేకించి మనం మిమిక్రీ కోర్సులు అట్లాంటివి కొంతమంది చేయటం మంచిదే. కొంతమంది ప్రాక్టీస్ చేస్తారు మిమిక్రీలో, అంటే కొన్ని రకాలైనటువంటివి అనుకరిస్తారు. కొన్ని పక్షుల గురించి, జంతువుల గురించి చెప్పేటప్పుడు ఆ పక్షులు ఎలా అరుస్తాయి, జంతువులు ఎలా అరుస్తాయి అనేటువంటిది మిమిక్రీ ద్వారా చూపిస్తే పిల్లల్ని ఎక్కువగా ఆకట్టుకోవచ్చు. అలాంటి పట్టు కూడా ఉండాలి. మిమిక్రీ మీద పట్టు కూడా ఉండాలి. కనుక మిమిక్రీ మీద పట్టు ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఆ యొక్క మిమిక్రీ ద్వారా ఆ విద్యార్థుల్ని పాఠ్యాంశం వైపు మరల్చుకుని తను చెప్పేటువంటి పాఠాలు శ్రద్ధగా వినేటట్లు చేయటానికి ఉపయోగించుకుంటాడు. కనుక ఇలాంటి లక్షణాలు కూడా సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడికి ఉండాలి. అంతేకాకుండా మంచి వ్యాసాలను రాయగలగాలి. అంటే వివిధ రకాలైనటువంటి అంశాల మీద, సామాజిక అంశాల మీద, ఆర్థిక అంశాల మీద, రాజకీయ అంశాల మీద, భౌగోళిక అంశాల మీద వ్యాసాలను కూడా రాయగలిగేటువంటి వాడిగా, ఆ వ్యాసాలకు సంబంధించినటువంటి సారాంశాన్ని తరగతి గదిలో చెప్పగలిగేవాడిగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉండాలి. కనుక ఇలాంటి లక్షణాలు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి తప్పనిసరిగా అవసరమవుతాయి. అంతేకాకుండా మూడవదిగా చూసినట్లయితే విషయ పరిజ్ఞానం. అంటే సాంఘిక శాస్త్ర అధ్యాపకుడికి వ్యక్తిగతమైనటువంటి లక్షణాలు ఉండాలి, భాషాపరమైనటువంటి ప్రసారం చేయగలగాలి. మూడవది విషయం పరిజ్ఞానం ఉండాలి. అంటే సాంఘిక శాస్త్రం యొక్క అంశాల మీద లేదంటే సాంఘిక శాస్త్రం యొక్క ఉపాంశాల మీద పరిజ్ఞానం కలిగినటువంటి వాడిగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉండాలి. అంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తగిన అర్హతలను పొందటమే కాక విషయం పట్ల పూర్తి జ్ఞానాన్ని సంపాదించి, అంటే విషయం పట్ల పూర్తి జ్ఞానాన్ని సంపాదించి విద్యార్థులకు సమగ్రంగా అందించాలి.
అంటే ఆ విషయం మీద పట్టున్నట్లయితే, ఆ విషయానికి సంబంధించినటువంటి అనేక అంశాలు తెలిసి ఉన్నట్లయితే ఏం చేస్తాడు, ఆ యొక్క విషయ పరిజ్ఞానంతో అనేక విషయాలను తరగతి గదిలోని విద్యార్థులకు చెప్పగలిగేవాడిగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉంటారని అభ్యర్థులు తెలుసుకోవాలి. అంతేకాకుండా వివిధ వర్తమాన వ్యవహారాలంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలను చెప్పేటువంటి వాడిగా ఉండాలి. భారతదేశం మరి ఇతర దేశాలలో జరుగుతున్న వివిధ సామాజిక వ్యవహారాలను కూడా చెప్పగలిగేటువంటి వాడిగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉండాలి. అంటే ప్రస్తుతం అంటే మనకి ప్రపంచ దేశాల్లో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. అంటే మనకి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అయ్యాడు. ఆయన అయినాక అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు. అలాగే ఉత్తర కొరియాకి అలాగే అమెరికాకు మధ్య యుద్ధ వాతావరణం నడుస్తుంది. ఇలాంటి వర్తమాన వ్యవహారాలు చెప్పగలగాలి. అలాగే భారతదేశం మరి ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి వివిధ సామాజిక వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, సమాజపరంగా వచ్చేటువంటి వ్యవహారాలు అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా సక్రమైనటువంటి రీతిలో చెప్పగలిగేటువంటి వాడిగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉండాలి. అప్పుడే మంచి పేరు వస్తుంది. మంచిగా అన్ని రకాలైనటువంటి అంశాలను తెలుసుకునేటువంటి వాడిగా విద్యార్థులు ఉంటారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో కూడా ఈ ఉపాధ్యాయుడు బాగా చెప్తాడు అనేటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తెచ్చుకోగలుగుతాడు. కనుక వీటన్నిటి మీద పట్టు కలిగి ఉండాలి. వీటన్నిటిని లక్షణాలుగా కలిగి ఉండాలి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తప్పనిసరిగా అని మనం ఈ సందర్భంగా తెలుసుకునవచ్చు. అంతేకాకుండా ఆర్థిక, రాజకీయ, భౌగోళిక అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని పొంది ఉండాలి. ఒక అంశమే కాదు, ఆర్థికంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి సమాజంలో, రాజకీయంగా దేశంలో రాష్ట్రాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి, భౌగోళిక అంశాలు ఏ రకంగా మారుతున్నాయి, ఇలాంటి వాటిపైన కూడా జ్ఞానాన్ని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పిల్లలకు చెప్పడం కోసం అవగాహన కలిగి ఉండాలి. కనుక వీటి మీద అవగాహన లేనప్పుడు ఏదన్నా ప్రశ్న, వర్తమాన వ్యవహారాలకు సంబంధించినటువంటి ప్రశ్న కావచ్చు, ఆర్థిక, రాజకీయ, భౌగోళిక అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కావచ్చు, అవి విద్యార్థి తరగతి గదిలో అడిగినప్పుడు నువ్వు జవాబు చెప్పలేకపోతే ఆ విద్యార్థుల ముందు చులకనైపోతావు. అంచేత నీకు అన్ని అంశాల మీద, అంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి అన్ని అంశాల మీద అవగాహన ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. అంతేకాకుండా గ్రంథాలయాలకు వెళ్ళి వార్తాపత్రికలు చదవటం, అంటే ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన యొక్క పాఠశాలలో పనిచేయటమే కాకుండా పాఠశాల గ్రంథాలయం కానీ తన ఇంటికి దగ్గర ఉన్నటువంటి గ్రంథాలయాలకు వెళ్ళాలి. అలాగే విద్యార్థుల్లో కూడా అలాంటి అలవాట్లను కూడా పెంపొందించాలి. గ్రంథాలయాలకు వెళ్ళి వార్తాపత్రికలను చదివి తన యొక్క నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్, అలాగే జీకే, జనరల్ నాలెడ్జ్, తర్వాత కరెంట్ అవేర్నెస్, అంటే వర్తమాన వ్యవహారాలు తెలిసిన వాడిగా ఉండటానికి ఈ గ్రంథాలయం అనేటువంటిది బాగా సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడికి తెలుస్తుంది. కనుక వీటి మీద పట్టు ఉన్నప్పుడు ఆ యొక్క పట్టుతో చెప్పేటువంటి అంశాలు ఆయా విధంగా చెప్పేటప్పుడు తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులకు రాజకీయమైనటువంటి అంశాల పట్ల కానీ, ఆర్థిక, భౌగోళిక అంశాల పట్ల కానీ అనేక విషయాలు చెప్పడానికి, అనంతమైనటువంటి జ్ఞానాన్ని విద్యార్థులకు అందించడానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి కుదురుతుంది. అంతేకాకుండా బోధనా పద్ధతులను ఉపయోగించాలి, వ్యూహాలు ఉపయోగించాలి, బోధనోపకరణాలు ఉపయోగించాలి, మూల్యాంకనం కూడా చేయాలి. అంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బోధనా పద్ధతుల్లో ముఖ్యంగా ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, అలాగే ప్రకల్పన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, తర్వాత వనరుల పద్ధతి, తర్వాత సాంఘిక ఉద్గార పద్ధతి, తర్వాత మన పర్యవేక్షణ పద్ధతి, అంతేకాకుండా జట్టు బోధన, ఇలాంటి అగమన నిగమన పద్ధతులు అనేకము ఉపాధ్యాయుడు వినియోగించేవాడిగా ఉండాలి. అంటే ఏ బోధనా పద్ధతి ఏ పాఠ్యాంశానికి సూట్ అవుతుంది తెలిసేవాడిగా ఉండాలి. అలాగే దానికి ఎలాంటి వ్యూహాలు ఉపయోగించాలి
అంటే బోధనా సూత్రాలు ఎలా ఉపయోగించాలి, బోధనా సూత్రాల్లో తేలికైనటువంటి వాటి నుంచి కఠినమైనటువంటి వాటికి, సరళమైనటువంటి వాటి నుంచి సంక్లిష్టమైనటువంటి వాటికి, తెలిసిన దాని నుంచి తెలియని వాటి వైపుకి ఎలా బోధించాలి, ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తే విద్యార్థులకు అర్థమవుతుంది అనేటువంటి అనేక విషయాలు తెలియజేసేటువంటి వాడిగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉండాలి. అంతేకాకుండా బోధనోపకరణాలను వినియోగించగలగాలి. తరగతి గదిలో బోధనోపకరణాల్లో దృశ్య బోధనోపకరణాలు, శ్రవణ బోధనోపకరణాలు, దృశ్య శ్రవణ బోధనోపకరణాలని 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఈ 3 రకాలైనటువంటి బోధనోపకరణాలని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తప్పనిసరిగా సందర్భాన్ని బట్టి, బోధనా పద్ధతిని బట్టి, అలాగే సాంఘిక శాస్త్రం యొక్క పాఠ్యాంశాన్ని బట్టి వినియోగించగలగాలి. అలా వినియోగించినప్పుడు తరగతి గదిలోని విద్యార్థులందరికీ సమగ్రమైనటువంటి జ్ఞానము, అవగాహన అందించిన వాడవుతాడు ఉపాధ్యాయుడు. అలాంటి జ్ఞానంతో, అవగాహనతో మరింత ఉత్సాహం కలిగినటువంటి విద్యార్థులు అత్యధికంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మూల్యాంకనం కూడా చేయగలిగే వాడికి ఉండాలి. మూల్యాంకనంలో ప్రధానంగా మనకి నిర్మాణాత్మక మూల్యాంకనము లేదా రూపణ మూల్యాంకనం అంటాం, అలాగే సమ్మేటివ్ మూల్యాంకనం అంటాం, సంగ్రహణ మూల్యాంకనం అంటాం. అని అంటే ఈ 2 మూల్యాంకనాలు తెలిసిన వాడిగా ఉండాలి. పాఠం చెప్పేటప్పుడు కొన్ని ప్రశ్నలు అడగాలి, పాఠం అయిపోయాక కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. అలాగే ఆయా ఎగ్జామ్స్ రాయడానికి కావాల్సినటువంటి మూల్యాంకన పద్ధతులను తెలిసినటువంటి వాడిగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉండాలి. కనుక ఏమీ తెలియకుండా, ఇలాంటివి ఏమీ తెలియకుండా మనం ఏమీ కూడా చేయలేము. కనుక తప్పనిసరిగా ఇలాంటి వాటి మీద పట్టు కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని మీద ఎంతైనా ఉన్నది. అంతేకాకుండా లక్ష్యాల వంటి అనేక విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. సాంఘిక శాస్త్రం యొక్క బోధనా లక్ష్యాలు ఏమిటి? సాంఘిక శాస్త్రం యొక్క బోధనా లక్ష్యాల్లో జ్ఞానము 1, అవగాహన 2, వినియోగం 3, అలాగే 4వదిగా నైపుణ్యాలు, అలాగే 5వదిగా ఆసక్తులు లేదా అభిరుచులు, అలాగే 6వదిగా వైఖరులు, అలాగే 6వ దానిలో భాగంగా ప్రశంసించటం, సున్నితత్వం అంటాం. ఇలాంటి వాటి మీద ఒక పట్టు ఉండాలి. వాటిని ఆధారంగా చేసుకుని పాఠ్యాంశాలను బోధించేవాడిగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉండాలి. కనుక లక్ష్యాలకు అనుగుణంగా పాఠ్యాంశాన్ని తరగతిలో బోధించి విద్యార్థులకు జ్ఞానాన్ని అభివృద్ధి చేసేటువంటి వాడిగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యాలు నెరవేర్చకపోతే నువ్వు ఎంత మంచిగా చెప్పినా కూడా ఆ పాఠం వ్యర్థమైనటువంటి పాఠంగానే ఉంటుంది. అంచేత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వీటన్నిటి మీద పట్టు కలిగి ఉండేటట్టుగా సంసిద్ధుడవ్వాలి. అలాగే విద్యార్థుల యొక్క అవసరాలు తెలుసుకునేటువంటి వాడిగా ఉండి వాటిని చెప్పగలగాలి. అప్పుడే పాఠం రక్తి కడుతుందని చెప్పవచ్చు. అలాగే వృత్తిపరమైనటువంటి లక్షణాలు కనుక చూసినట్లయితే సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడు కొన్ని వృత్తి ధర్మాలను కూడా పాటించాలి. విద్యార్థుల్ని ప్రేమించాలి, పాఠాలని సక్రమైనటువంటి రీతిలో చెప్పగలగాలి, లక్ష్యాల ఆధారంగా పాఠాలు చెప్పాలి. పాఠం చెప్పేటప్పుడు విద్యార్థులకు ఎంత జ్ఞానం ఉందో తెలుసుకోవాలి. ఆ పాఠ్యాంశం మీద వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత తెలియని అంశాల మీద క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి పాఠ్యాంశాన్ని బోధించుకుంటూ జ్ఞాన నిర్మాణం చేయాలి. అంతేకాకుండా ఉపాధ్యాయుడు అందరి విద్యార్థుల్ని ప్రేమించాలి, ఎవరిని ద్వేషించకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు. కొట్టడం చేసేటువంటి వాడు అసలు నిజమైనటువంటి ఉపాధ్యాయుడు కాడు. కనుక కొట్టకుండా, తిట్టకుండా చక్కని పదజాలంతో విద్యార్థులను సంబోధిస్తూ తెలియనటువంటి అంశాలను 1కి 10 సార్లు చెప్తూ అవసరమైనట్టయితే రెమిడియల్ టీచింగ్ చేస్తూ, అంటే అర్థం కానటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని క్లాసెస్ ఎప్పుడైతే ఉంటాయో, అంటే పాఠశాలకు ప్రారంభానికి ముందు, పాఠశాల అయిపోయిన తర్వాత అవసరమైతే 1-2 క్లాసులు ఎక్స్ట్రా తీసుకునైనా విద్యార్థులకు బోధించేవాడిగా ఉండాలి. అంతేకాకుండా విద్యార్థులతో సత్సంబంధాలు ఉండాలి. ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య సత్సంబంధం ఉండాలి. అంతేకాకుండా
విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో కూడా సత్సంబంధాలు ఉండాలి. ప్రతి విద్యార్థికి ఎలాంటి సమస్య ఉందో తెలుసుకునేవాడిగా ఉండాలి. ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పకముందే తన యొక్క ఆ విద్యార్థి యొక్క లేదంటే తల్లిదండ్రుల యొక్క కుమారుడు లేదా కుమార్తెకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో చదువులో వాటన్నిటిని చెప్పి వాటిని నివృత్తి చేసేవాడిగా ఉండాలి. అంతేకాకుండా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బోధనోపకరణాలను ఉపయోగించాలి. అంతేకాకుండా పట్టు ఉండాలి, సబ్జెక్టు మీద పట్టు కలిగి చెప్పాలి. అంతేకాకుండా విద్యార్థుల్లో పాఠ్యాంశం పట్ల ఆసక్తులు అభిరుచులు పెంపొందించేట్టుగా సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడు ఉండాలి. ఇలాంటి వృత్తిపరమైనటువంటి లక్షణాలు తప్పనిసరిగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అలవర్చుకోవాలి. కనుక ఇలాంటివి అలవర్చుకున్న రోజునే సాంఘిక శాస్త్రం బాగా విద్యార్థులకు అర్థమవుతుంది. అంతేకాకుండా తన వృత్తిని ప్రేమించాలి. తన వృత్తి ఇది నేను ఎంచుకున్నటువంటి వృత్తి, దీనిలో నేను బాగా అభివృద్ధి చెందాలన్నాడు. ఏదో నేను గతి లేక ఈ వృత్తికి వచ్చా, ఏ ఉద్యోగాలు రాకపోతే ఈ వృత్తికి వచ్చా. అందరూ బీఈడీ చేస్తున్నారు కదా, నేను కూడా బీఈడీ చేశాను, నాకు కూడా ఉద్యోగం వచ్చింది. అంతేకాకని నాకేదో దీని మీద ఇంట్రెస్ట్ ఉండి రాలా. నాతో పాటు చదివిన వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద స్థాయిల్లో ఉండాలని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలా చెప్పడం వలన నీకు ప్రయోజనం లేదు. కనుక నీ వృత్తిని నువ్వు ప్రేమించు. నువ్వు తెలుసో తెలియకో వచ్చావు కనుక వృత్తిలోకి, నీ వృత్తిని ప్రేమించినప్పుడు నువ్వు బాగా చెప్పగలుగుతావు. విద్యార్థులతో సత్సంబంధాలు ఉంటాయి. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన మెలుగులు కూడా తెలుసుకోవాలి. ఎలాంటి టెక్నిక్ ఉపయోగించి చెప్తే విద్యార్థికి అర్థమవుతుంది, ఎలాంటి టెక్నిక్స్ పరీక్షల్లో విద్యార్థులు అనుసరించాలి అనేటువంటివి కూడా నువ్వు తెలుసుకుని ఉండాలి. టెక్నిక్లో చాలా రకాలైనటువంటి టెక్నిక్స్ ఉన్నాయి కనుక అలాంటివి తప్పనిసరిగా తెలుసుకుని ఉండాలి సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడు. అంటే వృత్తిపరమైనటువంటి టెక్నిక్స్, మనకి వృత్తిపరమైన టెక్నిక్స్లో మనకి మేధోమథనం చేయటం, భావనా మథనం చేయటం, అంతేకాకుండా తర్వాత ఇంకొకటిగా చూసినట్లయితే బ్రెయిన్ స్టామింగ్ అంటే ఇలాంటివే మేధోమథనానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, అలాగే సెమినార్లు, తర్వాత సిమ్యులేషన్ చేయటం, తర్వాత అలాగే డ్రమటైజేషన్ టెక్నిక్ చేయటం, ఇలాంటివి అనేక రకాలైనటువంటి వాటిని తెలుసుకుని ఉండటం వలన విద్యార్థులకు అవి ఎంతగానో ఉపయోగపడి ఎక్కువ జ్ఞానం పొందడానికి అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా నూతన పోకడల్ని ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటుండాలి. అంటే రాష్ట్రంలో, దేశంలో, మన కుటుంబం చుట్టుపక్కల పరిసరాల్లో, మన మండలంలో, అలాగే ఇలాగూ అన్ని చోట్ల ఎలాంటి అంశాల్లో మార్పులు వస్తున్నాయి, సమాజంలో ఏ రంగాల్లో మార్పులు సంభవిస్తున్నాయి, ఏ అంశాల్లో నూతనపరమైనటువంటి వాటిని కనుగొంటున్నారు, నూతన అంశాలను ప్రవేశపెడుతున్నారు అనేటువంటి అనేక అంశాల మీద కూడా ఉపాధ్యాయుడు పట్టు కలిగి ఉండాలి, తెలుసుకునేటువంటి వాడిగా ఉండాలి. అప్పుడే ఆ పాఠ్యాంశం విద్యార్థికి బోధించడానికి దోహదపడుతుంది. కనుక ఇవి తప్పనిసరిగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తెలుసుకుని ఉండాలి. అలాగే మీరు కూడా, అంటే ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు కూడా ఒక సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడు ఎలా ఉంటాడు, తర్వాత ఎలాంటివి పెంపొందించుకోవాలి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అనేటువంటి తెలుసుకోవడంతో పాటు ఇలాంటి వాటి మీద ప్రశ్నలు ఏ రకంగా వచ్చినా కూడా మనం రాయగలిగేటట్టుగా ఈ అంశాలని మననం చేసుకోవాలి. అంతేకాకుండా వివిధ రకాల సెమినార్లు నిర్వహించగలగాలి, వాటిలో పార్టిసిపేట్ చేయగలగాలి. అలాగే విద్యార్థులను కూడా ప్రోత్సహించాలి ఆయా సెమినార్లో పాల్గొనేటట్లు. అలాగే ఆయా సెమినార్లో పాల్గొనడం వలన నూతనమైనటువంటి పోకళ్ళు ఉపాధ్యాయుడికి తెలుస్తాయి, వాటిని తెలుసుకోవాలి. అనేక వర్క్షాపులకు వెళ్ళాలి ఉపాధ్యాయుడు. సింపోజియం చర్చా వేదికల్లో మనం ఉపాధ్యాయుడు పాల్గొనాలి. శిక్షణ కార్యక్రమాల్లో తప్పక పాలు పంచుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకు చేయాలి? ఇవన్నీ చేయటం వలన మీ యొక్క సబ్జెక్టుకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అప్డేట్ చేసుకోవచ్చు, జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు, అవగాహన శక్తిని పెంపొందించుకోవచ్చు. ఎలా చెప్పాలి, తర్వాత చెప్పడానికి కావాల్సినటువంటి టెక్నిక్స్ ఏమున్నాయి,
తర్వాత వాటిని ఎలా తరగతి గదిలో ఉపయోగించాలి, తరగతి గదిలోని విద్యార్థులను ఎలా కంట్రోల్ చేయాలి, అలాగే సమయపాలన ఎలా పాటించాలి, అలాగే వివిధ కార్యక్రమాలను ఎలా నిర్వహించాలి అనేటువంటి అనేక అంశాలు వీటి ద్వారా మనకి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి తెలుస్తాయి. అందుకని సెమినార్లలో పాల్గొనటం, వర్క్షాపులకి వెళ్ళి వాటిలో అనేక రకాలైనటువంటి డిస్కషన్ జరుగుతాయి, వాటిలో పాల్గొంటారు. సింపోజియంలో కూడా అనుభవజ్ఞులైనటువంటి విద్యావేత్తలు ఉంటారు, అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు సాంఘిక శాస్త్రంలో ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటి అంశాలు కూడా విని ఏం చేయొచ్చు అంటే సాంఘిక శాస్త్రాన్ని చాలా సమర్థవంతంగా బోధించడానికి మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ప్రయత్నించవచ్చు. అలాగే వాటిని సక్రమైనటువంటి రీతిలో తరగతి గదిలో విద్యార్థులకు వినియోగించుకునేటట్లు ఉపయోగపడేటట్లు చెప్పడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనం అనేక రకాలైనటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎస్సీఆర్టీ నిర్వహించేటువంటి శిక్షణ కార్యక్రమాలు కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాల్లో అంటే లోకల్గా కొన్ని ప్రాంతాల్లో సెంటర్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. వాటిలో కూడా అనేక మంది నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను ఎలా బోధించాలో చెప్తూ ఉంటారు. వాటిని కూడా తెలుసుకుని బోధించడానికి అవకాశం కలుగుతుంది. అలాగే నిర్వహణ సామర్థ్యాలు కూడా ఉండాలి. ఆర్గనైజింగ్ ఎబిలిటీస్, ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని దాన్ని సక్రమంగా నిర్వహించగలగటం. మనకు ఉదాహరణకు చూసినట్లయితే ఎగ్జిబిషన్ నిర్వహించటం, పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఎగ్జిబిషన్ అంటే ప్రదర్శనశాలను నిర్వహించటం సమర్థవంతంగా నిర్వహించగలగాలి. అంతేకాకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు కానీ తరగతి గదిలో అంటే విద్యార్థుల కొరకు సెమినార్లు కానీ వర్క్షాపులు కానీ అలాగే సింపోజియం లాంటివి కానీ ప్యానల్ డిస్కషన్ కానీ కొంతమంది ఎక్స్పర్ట్ని పాఠశాలకు పిలిచి ఆయా తరగతుల విద్యార్థులకు వాటిని సక్రమమైనటువంటి రీతిలో నిర్వహించినట్లయితే అవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు క్షేత్ర పర్యటనలు అంటే పాఠం చెప్పిన తర్వాత ఆ పాఠానికి సంబంధించినటువంటి క్షేత్రానికి వెళ్ళటం, వ్యవసాయం గురించి చెప్పిన తర్వాత వ్యవసాయ భూములు చూపించటం, ఏ భూముల్లో ఎలాంటి పంటలు పండుతాయో తెలియజేయటం, వ్యవసాయ ఉత్పత్తులని ఎక్కడ అమ్ముకుంటారో తెలియజేయటం, అలాగే వాళ్ళకి పండించినటువంటి పంటకు సరైన ధర వస్తుందా రాదో తెలుసుకోవటం, ఇలాంటివి కూడా ఉపాధ్యాయుడు తన యొక్క నిర్వహణ సామర్థ్యాల ఆధారంగా విద్యార్థులకు బోధించవచ్చు. అంతేకాకుండా ఇంకా నిర్వహణ సామర్థ్యాల్లో కనుక మనం చూసినట్లయితే విహారయాత్రలు నిర్వహించవచ్చు. విద్యార్థులందరినీ పిక్నిక్లు కానీ విహారయాత్రలకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి తరగతి గదిలో చెప్పిన తర్వాత తాజ్మహల్ గురించి, గోల్కొండ గురించి, చార్మినార్ గురించి తరగతి గదిలో చెప్పిన తర్వాత పిల్లల్ని ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళి వాటిని చూపించినట్లయితే అత్యధిక జ్ఞానం వస్తుంది. అంతేకాకుండా వనరుల పద్ధతి ద్వారా బోధించేటప్పుడు అనేక రకమైనటువంటి వనరుల్ని సక్రమైనటువంటి రీతిలో తరగతి గదిలో నిర్వహించినట్లయితే వాటిని పరిశీలించినటువంటి విద్యార్థులకు అధిక జ్ఞానం పొందడానికి అవకాశం కలుగుతుంది. కనుక ఇలాంటి నిర్వహణ సామర్థ్యాలను కూడా పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు ఉన్నది. అంతేకాకుండా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తరగతి గదిలో క్విజ్ నిర్వహించాలి. క్విజ్ అంటే ఆ తరగతి గదిని 2 గ్రూపులుగా కానీ 3 గ్రూపులుగా కానీ చేసి ఆయా గ్రూపులకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ తయారు చేసుకుని క్విజ్ నిర్వహించి ఆ క్విజ్లో విజయవంతమైనటువంటి వాళ్ళకి కొన్ని బహుమానాలు ఇచ్చి లేదంటే కొన్ని గిఫ్ట్లు ఇవ్వటం ద్వారా విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి పోటీతత్వాన్ని నెలకొల్పి మంచిగా చదువుకోవటానికి పురికొల్పవచ్చు. అంతేకాకుండా వ్యాస రచన, మనకి స్వాతంత్ర దినోత్సవం రోజున కానీ రిపబ్లిక్ డే దినోత్సవం కానీ కొన్ని రకాలైనటువంటి స్పెషల్ డేస్లో కానీ విద్యార్థులకు వ్యాస రచన పోటీ కూడా పెట్టవచ్చు. అలాగే వక్తృత్వం వంటి కార్యక్రమాలను నిర్వహించగలగాలి. అంటే ఎలక్యూషన్ లాంటివి, అంటే ఏదైనా ఒక అంశం మీద విద్యార్థులు వచ్చి డిబేట్ చేయటం లేదంటే మాట్లాడటం ఇలాంటివి చేయటం ద్వారా ఆయా విద్యార్థులు ఆయా అంశాల పట్ల అవగాహన కలిగి ఉండటంతో పాటు ఉపాధ్యాయుడు కూడా తనకు తెలిసినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు విద్యార్థులకు ఇవ్వటానికి ఆస్కారంగా కలిగి ఉంటుంది. అందుచేత సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడు క్విజ్ నిర్వహణ ఎట్లా ఉండాలో తెలుసుకోవాలి, వ్యాసరచన ఎట్లా కండక్ట్ చేయాలో తెలుసుకోవాలి,
అలాగే ఎలక్యూషన్ వక్తృత్వం అనేటువంటి కార్యక్రమాలను ఎలా నిర్వహించాలి, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగలగాలి. ఇలాంటివి తెలిసి ఉన్నప్పుడు, వాటి మీద అవగాహన ఉన్నప్పుడు, వాటిని మంచిగా పాఠశాలలో తరగతి గది విద్యార్థుల కోసం నిర్వహించడం వలన అటు ఉపాధ్యాయునికి ఇటు విద్యార్థులు కూడా సరైనటువంటి అవగాహనతో పాటు ఒక మంచి వాతావరణము, చదువుకునేటువంటి వాతావరణం దీని సందర్భంగా ఏర్పడుతుంది. ఇలాంటివన్నీ కూడా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చేయగలగాలి. అంతేకాకుండా క్షేత్ర పర్యటనలను తీసుకెళ్ళటం, దాంతోపాటుగా సాంఘిక శాస్త్ర క్లబ్స్ నిర్వహించటం, వస్తు ప్రదర్శనశాలను స్థాపించి నిర్వహించగలగాలి. ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించాలి. అంటే క్షేత్ర పర్యటనకి వెళ్ళటం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఏదైనా అంశాన్ని చెప్పిన తర్వాత ఆ యొక్క క్షేత్రానికి వెళ్ళి పరిశీలించటం క్షేత్ర పర్యటనలు. అంతేకాకుండా సాంఘిక శాస్త్రం క్లబ్బు తరగతి గదిలోని విద్యార్థులందరితో ఒకళ్ళేమో అధ్యక్షుడిగా, ఒకళ్ళేమో ఉపాధ్యక్షుడిగా, ఒకళ్ళు సెక్రటరీగా, ఒకళ్ళు జాయింట్ సెక్రటరీగా, ఒకళ్ళు ట్రెజరర్గా, కొంతమంది ఎగ్జిక్యూటివ్గా ఇలాగ సాంఘిక శాస్త్ర క్లబ్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే సాంఘిక శాస్త్రం క్లబ్బులో విద్యార్థులతో పాటు సాంఘిక శాస్త్రం యొక్క పోషకుడుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటాడు. ఆ సాంఘిక శాస్త్ర క్లబ్బును నడిపించేటువంటి వాడిగా, మొత్తం క్లబ్కి నాయకుడిగా ఎవరుంటారంటే సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడు ఉంటాడు. అంచేత ఇలాంటి క్లబ్స్ నిర్వహించి ఆ క్లబ్ ద్వారా గెస్ట్ లెక్చర్స్ ఇప్పించటం, తర్వాత అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల చేత సెమినార్లు, వర్క్షాపులు నిర్వహించటం, దాంతోపాటుగా బోధనోపకరణాలు ఎలా తయారు చేయాలో బోధనోపకరణాల తయారీని నిర్వహించటం, తర్వాత జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలపైన వాగ్వివాదం చేయించటం అనేటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ఈ క్లబ్బుల ద్వారా, సాంఘిక శాస్త్ర క్లబ్బుల ద్వారా నిర్వహించి విద్యార్థులకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించవచ్చు. అంతేకాకుండా వస్తు ప్రదర్శనశాలను ఇందాక చెప్పుకున్నాం, ఎగ్జిబిషన్ చేయాలని, అలాంటివి స్థాపించి అనేక రకాలైనటువంటి భౌగోళిక, చరిత్ర, రాజకీయ, అలాగే ఎకనామిక్స్కి సంబంధించి, ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక వస్తువులను అంటే ఎగ్జిబిషన్ తయారు చేసి, బోధనోపకరణాలను తయారు చేసి వాటిని నిర్వహించి విద్యార్థులకు చూపించడంతో పాటు బయటి పాఠశాలల వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి వాటన్నిటిని నిర్వహించడం వలన ఈ పాఠశాల విద్యార్థులు, బయట పాఠశాల విద్యార్థులు ఒకరికొకరికి మధ్యలో ఈ యొక్క సాంఘిక శాస్త్ర అంశాలకు సంబంధించినటువంటి జ్ఞానం అటు ఇటు ప్రచారం జరిగి అత్యధికంగా తెలుసుకోవడానికి అవకాశం దీని ద్వారా కలుగుతుంది. అంతేకాకుండా ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించాలి, పేరెంట్ టీచర్ అసోసియేషన్ నిర్వహించాలి. అంచేత సంవత్సరంలో 3 సార్లు అయినా పాఠశాల ఏం చేయాలి, తల్లిదండ్రుల సమావేశాలని నిర్వహించాలి. ఎప్పుడెప్పుడు నిర్వహించాలి? ఎగ్జామ్స్ అయిపోయిన వారంలో, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మొదటి వారంలో ఇలాంటి ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించినట్లయితే ఈ సమావేశాలు అటు ఉపాధ్యాయులకు ఇటు విద్యార్థులకు కూడా, అంటే పాఠశాలకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకని తల్లిదండ్రులు ప్రతి నెలలో ఒకసారైనా సరే, లేదా ప్రతి 2 నెలలకు ఒకసారైనా సరే పాఠశాలకు వెళ్ళి మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఎలా చదువుతుంది, మంచిగా చదువుతుందా లేదా, చదవకపోవటానికి కారణాలు ఏంటి, అసలు ఏం చేస్తుంది మా పిల్లవాడు ఏం చేస్తున్నాడు, శ్రద్ధగా చదువుకుంటున్నాడా లేదా, అలాగే హోంవర్క్స్ అన్నీ మీకు చూపిస్తున్నాడు లేదా అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చాలామంది ఉపాధ్యాయుల మీద నెట్టేస్తారు అన్నిటికీ, ఆయన సరిగా చెప్పలేదు, పాఠశాల సరిగా చెప్పలేదు అనుకుంటారు. అలా కాకుండా తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యతలు కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని వాటిని సక్రమైన రీతిలో ఉండేటట్టు చేయవలసినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది. అంచేత పేరెంట్ టీచర్ మీటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. పేరెంట్ టీచర్ అసోసియేషన్తో పాటు పేరెంట్ టీచర్ మీటింగ్స్, తల్లిదండ్రులు వెళ్ళి ఆ సబ్జెక్ట్ టీచర్లను కలిసి మాట్లాడటం. కనుక ఇలాంటివి కూడా విద్యార్థుల యొక్క పురోగతికి దోహదపడతాయని తెలియజేయాలి. కనుక సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడు వీటన్నిటిని గురించి అవగాహన కలిగి ఉండటంతో పాటు తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళతో మర్యాదపూర్వకంగా ఎలా ఉండాలి, తన పిల్లల గురించి ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేటువంటివి కూడా తెలిసి ఉండాలి. కనుక ఇలాంటి అనేక రకాలైనటువంటి సామర్థ్యాలు సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడికి
తప్పనిసరిగా ఉండాలి. అవి ఉంటే ఆయనకి ఎంతగానో మేలు చేస్తాయి. అంచేత ఈ యొక్క పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులారా, మీరు కూడా ఇలాంటి అంశాలన్నిటి మీద అవగాహన కలిగి ఉండాలి. ఎగ్జామ్స్లో ఎట్నుంచైనా అడగవచ్చు. చిన్న అంశంలో మనకి హాఫ్ మార్క్ పోయినా కూడా మనకి సర్వీసు నోటి వరకు వచ్చింది, అందుబాటులో వరకు వచ్చింది, జారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అలాగ ఏది జారిపోకుండా పగడ్బందీ వ్యూహంతో అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి తర్వాత ఎగ్జామ్లో రాయటానికి మీరు ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా బోధనా నైపుణ్యాలు కలిగి ఉండాలి. ఇతర లక్షణాలు కూడా కలిగి ఉండాలి. బోధనా నైపుణ్యాలు అంటే మనకి ముఖ్యంగా మైక్రో టీచింగ్కి సంబంధించిన స్కిల్స్ నేర్చుకున్నాము. అంటే మీరు ఈ యొక్క బీఈడీ చేసేటప్పుడు సూక్ష్మ బోధన నైపుణ్యాలను తెలుసుకున్నారు. పాఠ్యాంశాన్ని ఎలా పరిచయం చేయాలి, పాఠ్యాంశాన్ని ఎలా వివరించాలి, అలాగే ప్రశ్నలు తరగతి గదిలో ఉన్న పిల్లల్ని ఎలా అడగాలి, అలాగే ఉపాధ్యాయుడు ఎలాంటి కదలికలు కలిగి ఉండాలి, విద్యార్థులు ఎలాంటి కదలికలు కలిగి ఉండాలి, అలాగే నల్లబలను ఉపయోగించేటప్పుడు ఎలా ఉపయోగించాలి, తర్వాత పునర్బలనం చేసేటప్పుడు ఎలాంటి పునర్బలనం చేయాలి అనేటువంటి అనేక బోధనా నైపుణ్యాలు కలిగి ఉండటంతో పాటు ఆయా పాఠ్యాంశాలని ఆయా బోధనా పద్ధతులను ఉపయోగించడంతో పాటు బోధనా వ్యూహాలని బోధనా సూత్రాలను ఉపయోగించి ఏ విధంగా చెప్పాలి అనేటువంటి ఇలాంటి పరిజ్ఞానం కూడా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడు ఈ యొక్క బోధన నైపుణ్యాలు కలిగి ఉండటమే కాకుండా వాటిని సక్రమమైనటువంటి రీతిలో తరగతి గదిలో ఉపయోగించగలగాలి. తరగతి గదిలో ఉపయోగించేటప్పుడు ప్రావేశిక చర్యలో ఉన్నటువంటి కొన్ని స్టెప్స్, అంటే విద్యార్థి పూర్వజ్ఞానాన్ని పరిశీలన చేయటం, లేదా రెండవది ఉన్మీకీకరణ చేయటం, మూడవది శీర్షిక ప్రకటన చేయటం, అలాగే ప్రోబింగ్ క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు అడగటం, ఇలాంటివన్నీ కూడా బోధన నైపుణ్యాల సహాయంతో అడగగలుగుతాం. అంతేకాకుండా రెండవ స్టెప్ కనుక చూసినట్లయితే పాఠ్య ప్రణాళికలో రెండవ సోపానం చూసినట్లయితే డెవలప్మెంటల్ యాక్టివిటీ, పాఠ్యాంశ అభివృద్ధి చర్యలో మనం చూసినట్లయితే ప్రదర్శన చేస్తాము, కొన్ని సాధారణీకరణలు చేయటం జరుగుతుంది. వీటిని ఎలా చేయాలి అనేటువంటిది కూడా పాఠాన్ని వివరించేటప్పుడు బోధనోపకరణాలను ఎలా వినియోగిస్తాము అనేటువంటి అనేక రకాలైనటువంటి టెక్నిక్స్ కూడా తెలుసుకోవాలి. ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించడం, అయినటువంటి వాటన్నిటిని కుడి ప్రక్కన పెట్టడం, ఎడం ప్రక్కన అవన వాటిని పెట్టడం, ఒక బల్ల మీద అన్నీ కూడా ఒక టేబుల్ లాంటి వాటి మీద ప్రదర్శించటం, లాస్ట్ బెంచ్లో కూర్చున్న విద్యార్థి కూడా వాటిని చూడగలిగేటట్టు ఉండటం, ఇలాంటి అనేక రకాలైనటువంటి నైపుణ్యాలు విద్యార్థులు కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇతర లక్షణాలు చూసినట్లయితే తత్వవేత్త, ప్రణాళికవేత్తగా ఉండాలి ఉపాధ్యాయుడు. అంటే అనేక రకాలైనటువంటి విషయాలు తెలుసుకునేటువంటి వాడిగా, అనేక సిద్ధాంతాలు తెలిసినటువంటి వాడిగా, అనేక మనోవైజ్ఞానిక సిద్ధాంతాల గురించి తెలుసుకున్నవాడిగా ఉపాధ్యాయుడు ఉండాలి. ప్రణాళికవేత్తగా ఉండాలి, ప్రణాళికలు తెలిసి ఉండాలి. అంటే దేనిని ఎలా నిర్వహించాలి, ఏది ఎట్లా నిర్వహిస్తే ఎలా అవుతుంది అనేటువంటి ఒక ప్రణాళిక తెలిసిన వాడిగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉండాలి. అన్వేషకుడుగా ఉండాలి, అంటే సబ్జెక్టుని తెలుసుకోవాలి అనేటువంటి తృష్ణ కలిగి ఉండాలి. ఆ తెలుసుకున్నటువంటి అంశాలని తరగతి గదిలో ప్రజెంట్ చేసేవాడిగా ఉండాలి. అంతేకాకుండా వేదిక నిర్వాహకునిగా ఉపాధ్యాయుడు ఉండాలి. అంటే తను చెప్పేటువంటి పాఠాన్ని ఒక వేదికను ఆధారంగా చేసుకుని చెప్తూ ఉంటాడు కనుక, పిల్లలందరికీ ముందు నిలబడి చెప్తూ ఉంటాడు కనుక దాని ద్వారా చెప్పేటువంటి అన్ని అంశాలు కూడా ప్రతి విద్యార్థికి అందే విధంగా సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడు ఉండాలి. కనుక ఇలాంటి ఇతర లక్షణాలు కూడా కలిగి ఉంటేనే అవి సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయునికి ప్రధానంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అలాగే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఉండవలసినటువంటి ప్రత్యేక నైపుణ్యాల్లో ముఖ్యంగా చూసినట్లయితే వర్తమాన వ్యవహారాల మీద ప్రత్యేక నైపుణ్యాలు ఉండాలి. అందుకనే పేపర్ చదవాలి ఎప్పటికప్పుడు. తెలుగు పేపర్లు 1-2, ఇంగ్లీష్ పేపర్ ఒకటి అలాగూ చదివి ఉండాలి. కొన్ని మ్యాగజైన్స్ చదివి ఉండాలి. అంటే కొన్ని మ్యాగజైన్స్ విషయానికి వచ్చినప్పుడు మనకి విద్యకు సంబంధించినటువంటి మ్యాగజైన్స్ అనేక ఉన్నాయి. దానిలో ముఖ్యంగా కురుక్షేత్ర కానీ, యోజన కానీ, తర్వాత తెలుగు విద్యార్థి కానీ,
లేదంటే ఇంకా ఇతర రకాలైనటువంటి సంచికలు లేదా మ్యాగజైన్స్ ఏమైతే ఉంటాయి అవి, అలాగే అనేక రకాలైనటువంటి ఆర్టికల్స్ పేపర్లో పడుతూ ఉంటాయి. ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి వాటిని చదవటం, వాటి మీద గ్రిప్ తెచ్చుకుని ఉండాలి. అలాగే మ్యాప్ రీడింగ్ అని తెలిసి ఉండాలి. అంటే పటాలని రూపొందించటం, సమాచారాన్ని దానిలో పొందుపరచడం, ఆ పొందుపరిచినటువంటి సమాచారాన్ని చదవగలటం, ఇలాంటి నైపుణ్యాలు కూడా ఉండాలి. అందుకనే మానసిక చలనాత్మక రంగంలో నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించుకునేలాగా ఉపాధ్యాయుడు ప్రయత్నం చేస్తాం. కనుక అలాంటి మ్యాప్ రీడింగ్ అనేటువంటిది ఉండాలి. క్షేత్ర పర్యటనలను నిర్వహించగలిగి ఉండాలి. మంచి పర్యాటకుడై ఉండాలి. అనేక ప్రదేశాలను చూసిన వాడిగా ఉండాలి. ఏ ప్రదేశం అయినా వెళ్ళిపోగలిగినటువంటి వాడిగా ఉండాలి. పెద్దగా తిరుగుడేనా, ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు, పెద్దగా వెళ్ళలేను అని అనకూడదు. మంచి పర్యాటకుడు అంటే అన్ని ప్రదేశాలను ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం అన్నమాట. రాజకీయ పరంగా, సాంఘిక పరంగా, సామాజిక పరంగా, భౌగోళిక పరంగా అనేక అంశాలని చూసిన వాడికి ఉన్నప్పుడు వాటి గురించి చెప్పగలుగుతాడు. అలాగే మంచి హాబీలను కలిగి ఉండాలి. చదవటం, రాయటం, విద్యార్థులతో ముచ్చటించటం, సబ్జెక్టుకు సంబంధించినటువంటి విషయాలు, రెమీడియల్ టీచింగ్ ఇవ్వగలగటం, అలాగే విద్యార్థుల్ని ప్రోత్సహించటం, ఇలాంటి మంచి హాబీలు సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడికి ఉన్నప్పుడు ఆ సాంఘిక శాస్త్ర అంశాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పవచ్చు. కనుక ఇలాంటి ప్రత్యేక నైపుణ్యాలు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండాలి. అంతేకాకుండా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పాత్రలు మరియు బాధ్యతలు ఏమున్నాయి? సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పాత్రలు మరియు బాధ్యతల్లో ముఖ్యంగా ప్రాథమిక హక్కులు మరియు బాధ్యతలపైన జ్ఞానం కలిగి ఉండాలి. ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి, అలాగే ప్రాథమిక విధులు అంటే ఏమిటి, వాటి మీద అవగాహనతో పాటు అవి చెప్పవలసి వచ్చినప్పుడు ఏ పద్ధతిలో చెప్పాలి, ఏమేమి చెప్పాలి విద్యార్థులకు, అలాగే ప్రాథమిక హక్కులు ఎలా కలిగి ఉంటున్నారు మీరు, అలాగే విధులు, ప్రాథమిక హక్కులే కాకుండా విధులు అంటే దేశానికి కొంత సేవ చేసేటువంటి పని కూడా చేయాలి అనేటువంటివి. మీరు ఈరోజు పౌరులు రేపటి పౌరులు కనుక, నేటి బాలలే రేపటి పౌరులు కనుక వాళ్ళు ఈ బాలలు కాస్త పౌరులైనప్పుడు దేశానికి ఏ రకంగా పడాలి అనేటువంటి అంశాలు తెలుసుకుంటారు. కనుక ఇలాంటి ప్రాథమిక హక్కుల గురించి, బాధ్యతల గురించి తెలియజేయవలసినటువంటి బాధ్యత, అలాగే తెలియజేయవలసినటువంటి పాత్ర సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుని మీద ఎంతైనా ఉంది. అంతేకాకుండా సరి అయిన వైఖరులను నేర్పాలి. విద్యార్థులకు మంచి దేశభక్తిని పెంపొందించేటువంటి వైఖరులు, మన చట్టం మీద, మన సమాజం మీద గౌరవం ఉండేటువంటి వైఖరులను నేర్పాలి. అంతేకాకుండా మన శాసనసభల మీద, అంతేకాక మన కార్యనిర్వాహక శాఖ మీద, తర్వాత న్యాయశాఖ మీద గౌరవమైనటువంటి అనుభవం ఉండేటట్టు, అలాగే గౌరవపదంగా ఉండేటట్టు నేర్పాలి. అంతేకాకుండా మనకి స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, ఇంకా ఇతర రకాలైనటువంటి దినాల్లో ఆయా సంఘటనలు జరిగినప్పుడు, ఆయా సంఘటనలు చేసుకుంటున్నప్పుడు, పండుగలుగా చేసుకుంటున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి అంశాల మధ్య సంబంధాల మీద విద్యార్థులు స్పందించే వాళ్ళుగా ఉండాలి. కనుక ఇలాంటి మంచి వైఖరులు ఎవరిలో పెంపొందించాలి? సాంఘిక శాస్త్రం యొక్క విద్యార్థుల్లో ఉపాధ్యాయుడు పెంపొందించేటువంటి వాడిగా ఉండాలి. అది ఆయన యొక్క పాత్ర, అది ఆయన యొక్క బాధ్యతగా గుర్తెరగాలి. అంతేకాకుండా అనుభవాలు, అంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తనకు ఉన్నటువంటి అనుభవాలన్నింటినీ కూడా విద్యార్థులతో పంచుకోవాలి. విద్యాపరమైనటువంటి అనుభవాలు ముఖ్యంగా చూసినట్లయితే వాళ్ళతో పంచుకోవాలి. అలాగే విద్యార్థుల్లో విద్యకు సంబంధించినటువంటి ఆయా అంశాల మీద ఎలాంటి అనుభవాలు ఉన్నాయో చెప్పమనాలి. వాటిని మిగతా విద్యార్థులు వినేటట్టుగా చేయాలి. అంతేకాకుండా ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకోవడంతో పాటు ప్రాథమిక బాధ్యతలను కూడా గుర్తించే విధంగా, అలాగే ఆదేశిక సూత్రాల గురించి తెలుసుకునేటువంటి విధంగా ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రేరేపించాలి. విద్యార్థుల్లో ప్రేరేపించడం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క బాధ్యతగా మనం చెప్పవచ్చు. కనుక ఇలాంటి బాధ్యతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. అంతేకాకుండా
ఈ యొక్క సాంఘిక శాస్త్రం యొక్క ప్రాథమిక హక్కుల్లో కనుక వచ్చినట్లయితే సమానత్వపు హక్కు, రాజ్యాంగ అధికారాలను చూసినట్లయితే రాజ్యాంగం యొక్క అధికారులు లేదా ఆర్టికల్స్ 14 నుంచి 18 వరకు కూడా సమానత్వం హక్కు గురించి తెలియజేస్తుంది. అంటే సమాజంలోని ప్రతి పౌరుడు కూడా న్యాయం ముందు చట్టం ముందు సమానమే అనేటువంటిది ఈ అన్ని రాజ్యాంగ అధికారాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కనుక ఇలాంటి అంశాల మీద తప్పనిసరిగా పట్టు కలిగి ఉండాలి. సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుని యొక్క బాధ్యత విధి అండి వీటిని గురించి చెప్పగలగటం. అంతేకాకుండా మనం చూసినట్లయితే స్వాతంత్ర్యపు హక్కు, ఈ దేశంలో నివసించేటువంటి ప్రతి వ్యక్తికి స్వాతంత్ర్యపు హక్కు ఉన్నది అని చెప్పేటువంటి రాజ్యాంగ సవరణలు 19 నుంచి 22 వరకు ఉన్నటువంటి హక్కుల గురించి చెప్పగలగాలి. అంతేకాకుండా మరి ఒకటి చూసినట్లయితే పీడనాన్ని నిరోధించే హక్కు, అంటే రాజ్యాంగ అధికరణాలు 23, 24 పీడనాన్ని నిరోధించేటువంటి హక్కుల గురించి తెలియజేస్తాయి. కనుక వీటిని విద్యార్థులకు తెలియజేసేటువంటి బాధ్యత లేదంటే పాత్ర సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి మీద ఉంది. అలాగే మత స్వాతంత్రపు హక్కు, అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంది, ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పేటువంటి రాజ్యాంగ అధికరణాలు 25 నుంచి 28 వరకు వీటిని గురించి కూడా చెప్పటం. అలాగే విద్యా సాంస్కృతిక హక్కు గురించి చెప్పటం, రాజ్యాంగ అధికరణలు 29, 30 విద్యా సాంస్కృతిక హక్కు గురించి తెలియజేస్తుంది అని చెప్పటం. అలాగే రాజ్యాంగ పరిహార హక్కు, దీనిలో రాజ్యాంగ అధికారులు 32, 33, 34, 35 ఇవి ఎవరికన్నా అన్యాయం జరిగినట్లయితే రాజ్యాంగబద్ధంగా పరిహారాన్ని పొందవచ్చు కోర్టుల ద్వారా అని తెలియజేసేటువంటి హక్కులు కూడా విద్యార్థులకి స్పష్టంగా తెలియజేయటం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి యొక్క విధి బాధ్యత. అంతేకాకుండా పౌరుని ప్రాథమిక విధుల్లోకి వస్తే భారత రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. అందుచేత మనకి స్వాతంత్ర దినోత్సవం రోజున, రిపబ్లిక్ డే దినోత్సవం రోజున లేదా ఇతర ప్రత్యేకమైనటువంటి దినాల్లో మనం జాతీయ పతాకాన్ని ఎగరవేస్తాము, జాతీయ గీతాన్ని ఆలపిస్తాము, గౌరవిస్తాము. స్వాతంత్ర పోరాట ఆదర్శాలను అనుసరిస్తాం. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఇంకా అనేక మంది జాతీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి పోరాటాలని మనం ఆదర్శంగా తీసుకుంటాం. అలాగే భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను సంరక్షిస్తాం. దేశాన్ని రక్షించాలి, జాతీయ సేవ చేయాలి, జాతికి సేవ చేయాలని విద్యార్థులను ప్రేరేపిస్తాం. ఇది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క బాధ్యత, విధి, ఆయన యొక్క పాత్రగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా శ్రావ్యతను, సోదరభావాన్ని పెంపొందించాలి, అందరి మధ్య సోదరభావం ఉండాలని, భారతదేశ సుసంపన్నమైన వారసత్వాన్ని, ఉమ్మడి సంస్కృతిని కాపాడాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని విద్యార్థులందరికీ తెలియజేస్తాం, సమాజానికి తెలియజేస్తాం. కనుక ఇవన్నీ కూడా పౌరుని యొక్క విధులుగా మనం తెలియజేస్తాం. వీటిని గురించి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుడి మీద ఉన్నది. శాస్త్రీయ దృక్పథం, మానవతాల గురించి, వాటి యొక్క అభివృద్ధిని గురించి విద్యార్థులకు తెలియజేయటం, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, అన్ని రంగాల్లో శ్రేష్టతకు కృషి చేయాలని వీటిని కూడా తెలియజేస్తాం. అంచేత మనం సమాజాన్ని పాఠశాలలోకి తీసుకొస్తాం, పాఠశాలని సమాజం వద్దకు తీసుకెళ్తాం. ఇలా చేసేటప్పుడు ఇటు విద్యార్థులు నేర్చుకుంటారు, సమాజంలో ఉన్నటువంటి పౌరులు ఇవన్నీ నేర్చుకుని వాటి ద్వారా దేశాన్ని గౌరవిస్తారు. అవన్నీ తెలియచేయవలసినటువంటి బాధ్యత సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుని మీద ఉన్నది. అంతేకాకుండా ఆదేశిక సూత్రాల గురించి రాజ్యాంగ అధికారంలో 38 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాల్లో చెప్పడం జరిగింది. అంచేత వాటి గురించి కూడా ఉపాధ్యాయుడు విద్యార్థులకు తెలియజేయాలి. విద్యార్థులకు తెలియజేయటం ఆయన యొక్క విధిగా భావించాలి. అంతేకాకుండా సామ్యవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలు, ఉదారవాద సూత్రాలు, ఉపాధ్యాయుల వృత్తి సంఘాలు వీటన్నిటిని గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకుని వాటికి సంబంధించినటువంటి ఆయా సూత్రాలు ఏ రకంగా పుట్టినాయి, సమాజానికి అవి ఏ విధంగా ఉపయోగపడ్డాయి, సమాజంలో వాటి ద్వారా ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి మేలు కలిగింది అనేటువంటి విషయాలు తెలియజేయటం సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుని యొక్క విధి మరియు బాధ్యతగా చెప్పవచ్చు.
అలాగే మనకి చివరిగా చూసినట్లయితే ఉపాధ్యాయుని యొక్క వృత్తిపర సంఘాలు కూడా ఉంటాయి కొన్ని. ద నేషనల్ యూనియన్ ఆఫ్ టీచర్స్ అనేటువంటి యూనియన్ 1870లో ఇంగ్లాండ్లో మొట్టమొదటిగా స్థాపించబడింది. అలాగే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1956లో కూడా, అంటే భారత జాతీయ విద్యా విధానం 1986లో కూడా ఈ ఉపాధ్యాయ వృత్తిపరమైనటువంటి సంఘాలు ఉండాలని చెప్పడం జరిగింది. అందువలన యూటీఎఫ్ కానీ, అలాగే ఏపీటీఎఫ్ కానీ, అలాగే ఎస్టీయు కానీ ఇలాంటివన్నీ కూడా భారతదేశంలో వృత్తిపర సంఘాలుగా ఉన్నాయి. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యూటీఎఫ్ అంటే, ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ అని, అలాగే స్టేట్ టీచర్స్ యూనియన్ అనేటువంటి అనేక రకాలైనటువంటి వృత్తిపరమైనటువంటి సంఘాలను ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా ఉపాధ్యాయుడు తనకున్నటువంటి బాధ్యతలతో విద్యార్థికి చెప్పడమే కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి రక్షణలు కూడా పొందవచ్చు. అందుచేత పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులారా, ఈ యొక్క సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుడు, సాంఘిక శాస్త్రం యొక్క ఉపాధ్యాయుని యొక్క అనేక లక్షణాలు, అలాగే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క బాధ్యతలు, తర్వాత ఆయన యొక్క విధులు అంటే హక్కులు విధులకు సంబంధించినటువంటి అనేక విషయాలు విద్యార్థులకు చెప్పడం అనేటువంటిది ఆయన బాధ్యతగా గుర్తెరిగి చెప్పాలని, అలాగే మీరు కూడా ఇవన్నీ అంశాల మీద పట్టుకలిగి ఎగ్జామినేషన్కి బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాయాలని తెలియజేస్తూ ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాం.